హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెల్ని రెడీ చేసుకుందాం. ముందుగా బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక రోజు పాటు నాననివ్వాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని మధ్యలో ఒకసారి శుభ్రంగా కడగాలి, లేకపోతే బియ్యం స్మెల్ వస్తాయి. ఒక రోజు మొత్తం నానాక మళ్ళీ 2 సార్లు శుభ్రంగా కడిగి గాలిచ్చుకొని చిల్లులు బుట్టకి వడకట్టుకోవాలి. తడి లేకుండా చూసుకొని పిండి పట్టించుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించుకోవాలి, కొంచెం క్వాంటిటీ అయితే మనకి మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు. పిండి పట్టించుకున్నాక పిండిని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టిన పిండిలో ఉన్న తడి ఆరిపోకుండా ఉండడం కోసం కొంచెం బాగా గట్టిగా ఒత్తి పెట్టాలి. ఇప్పుడు బెల్లం నలగొట్టుకొని బూరెల్లోకి పాకం రెడీ చేసుకుందాం. 1 kg బియ్యానికి 1/2 kg బెల్లం వరకు పడుతుంది. నలగొట్టుకున్న బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగి వాటర్ లాగా అయ్యాక వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో రాళ్ళు కానీ నలకలు లాంటివి కానీ ఉండొచ్చు, అందుకే ఖచ్చితంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాం. కొంచెం పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఈలోపు మనం బూరెల్లోకి కొబ్బరిని రెడీ చేసుకుందాం. కొబ్బరి చిప్పల్ని మిక్సీలో అన్నా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా తురుముకోవచ్చు. కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ చొప్పున పడుతుంది. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా లేపాకంలాగా రావాలి, ఉండ అవ్వకూడదు, అలానే వాటర్లో కూడా కలవకూడదు. పాకం వచ్చింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలాచీ పౌడర్, నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, అలా ఇష్టమైన వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోండి. రెండు నిమిషాల తర్వాత పాకాన్ని కింద పెట్టుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా ఈ విధంగా వచ్చే వరకు పిండి యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం తీసుకొని ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. మొత్తం పిండి ఒకేసారి తీసుకోకండి, ఎందుకంటే మనకి పిండి ఆరిపోతే బూరెలు మంచిగా రావు, చుట్టూ పగులుతాయి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఈ విధంగా ఆయిల్ రాసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలు ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పూరీ ప్రెస్లో అయినా ప్రెస్ చేయొచ్చు.
ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వాటిని ఆయిల్లో వేసుకుందాం. మందంగా ఉండే కళాయి తీసుకోండి. అప్పుడు మనకి బూరెలు మాడిపోకుండా ఉంటాయి. అలానే బూరెలు కూడా 2 పొరల్లాగా మంచిగా పొంగుతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటిని చిల్లుల బుట్టలోకి వేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతుంది. కొబ్బరి బూరెలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.